ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతానికి ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నేషనల్ ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ బులెటిన్లో కూడా ఢిల్లీని చేర్చింది. ఇవాళ కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. నిన్న ఢిల్లీలో కుంభవృష్టి పడింది. కేవలం గంట వ్యవధిలో 112.5 మిల్లీమీటర్ల వాన కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో నడుములోతు నీరు నిలిచిపోయింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో వాహనాలు మొరాయించి ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీలోని కాశ్మీర్ గేట్, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. భారీ వర్షం కారణంగా విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. నిన్న రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్య ఢిల్లీకి రావాల్సిన 10 విమానాలను దారి మళ్లించారు. నార్త్ ఢిల్లీలోని సబ్జీ మండీ ప్రాంతంలో ఓ షాపు పైకప్పు కూలిపోయింది. దీంతో 3 భవనాలు కుప్పకూలాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర భారత్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ఉరుములు, తీవ్రమైన మెరుపులు, ఈదురుగాలులతో కుండపోత వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కార్యాలయం హెచ్చరికను జారీ చేసింది. రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఆగస్టు 6వ తేదీ వరకు వాయుగుండం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. రేపటి నుంచి వాతావరణ పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని తెలిపింది. నిన్న ఉత్తరప్రదేశ్లో 2 గంటల పాటు భారీ వర్షాలు కురవడంతో శాసనసభ భవనంలోకి నీరు చేరింది. వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా ఈ పరిస్థితి ఏర్పడటంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. దీంతో సిబ్బంది బకెట్లు, మాపులతో నీటిని బయటకు పంపించేందుకు శ్రమించారు.